అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినడానికి మీరిచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో విజయం ఉన్నది, నీ మాటలో నెమ్మది ఉన్నది, సమాధానము కలిగినటువంటి ప్రభువా, నీ మాటను తండ్రి మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ శ్రేష్టమైన సమయములో కొద్ది నిమిషములు ప్రభువా, నాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడమని, నన్ను నీ నోటి బోరగా వాడుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క రోజును మనకు దానముగా ఇచ్చాడు. చాలా సంతోషము. మరి శ్రమకాల ధ్యానాలలో ఉన్నటువంటి మనము క్రమముగా 7 మాటల ధ్యానము కొనసాగిస్తూ ఉన్నాము. మరి ఈరోజు చివరి మాటగా 7వ మాటను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి, మరి ఆయన అందించినటువంటి 6 మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి 6 మాటలు కూడా మీరు అందరూ కూడా విన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. మరి 7వ మాటలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే కనుక ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఆయన శిలువ మీద ఉండి పలికినటువంటి చివరి పలుకులుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ చివరి పలుకులలో మరి చివరి మాటగా ఉన్నటువంటిది 7వ మాట. 7 అనేటటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యగా మనము లెక్కిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో 7 అనేటటువంటి మాటకు చాలా ప్రాధాన్యత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే కనుక ఆదికాండం 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక మరి అక్కడ దినముల లెక్క కనబడుతూ ఉంటుంది. 7వ దినమున విశ్రమించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూడవలసిన వారమై ఉన్నాము. మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యతో కలిగినటువంటి ఈ మాటను ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విలువైనటువంటి మాటగా ఈ మాట మనకు కనబడుతుంది. 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలే. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎందుకు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా విలువైనది. ఆ మాట మన జీవితాలను బాగు చేస్తుంది. ఆ మాట మన జీవితాలను కట్టుతుంది. అంత మాత్రమే కాదు, మనలను సరిచేస్తుంది. అలాంటి మాటలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి మాటలు అని మనందరికీ బాగా తెలుసు. మన త్రోవకు ఈ మాటలు వెలుగుగా ఉన్నవి అని. మరి ఈ మాటలను మనము సరిగా అర్థం చేసుకుని, ఈ మాటలను మనం మన జీవితాల్లో అన్వయించుకుంటూ, ఈ మాటలను మనం అనుకరిస్తూ మనం ముందుకు సాగినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. అంత మాత్రమే కాదు, కష్టకాల సమయంలో ఈ మాటలు మనకు ఓదార్పు మాటలుగా మారిపోతాయి. ఆదరించేటటువంటి మాటలుగా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఉన్నాయనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మనము చూసినటువంటి ఈ 7 మాటలలో ఆయన పలుకుతున్నటువంటి సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పడుతున్నటువంటి సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే ఆ సమయములో నిజముగా
ఆ మాటలు పలకడం చాలా కష్టమండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన పడుతున్నటువంటి యాతన మామూలు యాతన కాదు. అప్పటికే ఆయన నిజంగా ఆయన శరీరం అంతా కూడా నలుగగొట్టబడింది. భయంకరమైనటువంటి బాధను ఆయన పడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి శిక్షా విధిలో ఆయన ఉన్నాడు. భయంకరమైనటువంటి ఎండలో ఆయన ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆయన ఉన్నాడు. భయంకరమైనటువంటి జనుల మధ్యలో ఆయన ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. అలాంటి సమయంలో ఇలాంటి 7 మాటలు పలికాడంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆ మాటల యొక్క మరి అంతరార్థాన్ని మనం పరిశీలన చేస్తే ఆ మాటలు మన జీవితాలలో నిజముగా చాలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తుది పలుకులు అంటారు, చివరి మాటలు అంటారు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమను మనము పరిశీలన చేశాం. 39 కొరడా దెబ్బలు ఆయన ఒంటి మీద నాట్యమాడాయి. 39 కొరడా దెబ్బలు ఆయన ఒంటి మీద మరి నాట్యమాడుతూ ఉంటే శరీరం అంతా కూడా ఏమైందంటే రేపబడింది. శరీరం అంతా కూడా ఏమైంది అంటే కనుక గాయాల పాలయ్యింది. శరీరం అంతా కూడా మనం గమనించినట్లయితే చర్మము అలాగే మాంసము కూడా ముద్దలు ముద్దలుగా మరి బయటకు వచ్చినట్టుగా మరి చరిత్ర చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథములు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళు వాడుతున్నటువంటి కొరడా గురించి మనం గమనించినట్లయితే నిజంగా ఆ కొరడ చాలా పొడవు ఉంటుందని, ఆ కొరడాకి సీసపు గుండు ఉంటుందని, ఆ కొరడాను మనం గమనించినట్లయితే కనుక చివరన చిన్న చిన్న ఎముకలను కూడా ఆ కొరడాకు పెట్టి దాన్ని కుచ్చులా తయారు చేసి మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక దెమ్మకు అలాగా కూర్చోబెట్టి చేతులు రెండు కూడా మరి సంఖ్యలతో బంధించి యేసయ్యకి ఎదురుగుండా నిలబడి ఆయన వీపు మీద మరి ఆ యొక్క సైనికుడు కొడుతూ ఉంటే నిజంగా 39 కొరడా దెబ్బలకు ఆయన యొక్క శరీరం అంతా కూడా వెనకాల వీపు భాగం అంతా భుజాల భాగం అంతా కూడా ఏం జరిగింది అంటే కనుక ముద్దలు ముద్దలుగా పడిపోయింది. ఏకంగా నరాలు తెగిని, రక్తము చిందేసింది. కొడుతున్నటువంటి ఖైదీ కొడుతున్నటువంటి ఆ యొక్క సైనికుడు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వారి మీదకి ఆ నెత్తురు చిందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత శ్రమ అనుభవించాడు ఆయన. ఎవరైనా అయితే మామూలుగా ఆ కొరడా శిక్షకు నిజంగా 1-2 దెబ్బలు పడితే మనిషి అక్కడే చనిపోతాడంట. అంత మాత్రమే కాదండి, చలి జ్వరం కింద వచ్చేస్తుందంట ఆ దెబ్బలు. అలాంటి దెబ్బలు విపరీతమైన కేకలేస్తారంట. కానీ మౌనముగా ఉన్నాడండి. ఆయనకి నొప్పి రాలేదా, బాధ రాలేదా? ఆయన మానవుడిగా ఉన్నాడు కదా, మనలాగే ఆయన కూడా బాధ వస్తుంది. కానీ భరించాడు ఆ బాధ. ఎంత బాధ భరించాడో ఆయన. ఎందుకు ఈ బాధ, ఎందుకు భరించావయ్యా అంటే కనుక కేవలము మన మీద ఉన్న ప్రేమ, కేవలము మనలను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలి. ఏదో రకంగా మనల్ని పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలి. మనం పొందుకోవాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. శిక్ష అంతా అనుభవించాడు. మనల్ని ప్రేమించాడు గనుకే. ప్రేమేనండి, ఇక అంతకు మించి ఏమీ లేదు. మనల్ని అమితముగా ప్రేమించాడు కాబట్టే ఆ ప్రేమే ఆయన అంత బాధపడుతున్నా కానీ ఆ బాధను కూడా ఆయన తట్టుకున్నాడు. ఎందుకో తెలుసా, మనలను ఆయన ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, నిజంగా ఆ యొక్క శిలువ శ్రమ ద్వారా ఆయన మనల్ని కనియున్నట్టుగా మనం గమనించాలి. ప్రసవ వేదన పడి తల్లి ఏ విధముగా అయితే బిడ్డను కంటుందో దానికి మించిన ప్రసవ వేదన ఈయన శిలువ మ్రాను మీద పడినట్టుగా మనం గమనించాలి. బిడ్డ అయితే నిజముగా తల్లి అయితే మరి బిడ్డను కనేటటువంటి సమయంలో ఎంతో వేదన పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అయితే నిజంగా మరి అదే వేదన ఆయన పడ్డాడు. అంతకు మించి పడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోవడం కూడా జరిగింది. మరలా తిరిగి లేచాడు. మనల్ని బ్రతికించడానికి, చచ్చినటువంటి మనలను బ్రతికించడానికి ఆయన మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని, తన్ను తాను అర్పించుకుని, తన్ను తాను బలియాగముగా సమర్పించుకోవడం మాత్రమే కాదు, తన ప్రాణమును కూడా దానముగా ఇచ్చివేసి మనల్ని రక్షించుకున్నటువంటి గొప్ప రక్షకుడుగా ఆయన ఈరోజు కనబడుతూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బలను మనం పరిశీలన చేయాలి. ఆయన ఏ విధముగా అయితే బాధించబడ్డాడో, ఏ విధంగా అయితే శోధించబడ్డాడో, ఏ విధముగా అయితే ఆయన అవమానించబడ్డాడో ఇవన్నీ కూడా మనము ధ్యానం చేయాలి. సిలువను ధ్యానం చేయాలి. ఎప్పటికప్పుడు సిలువ యజ్ఞాన్ని మనం ఆలోచన చేయాలి. మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మన జీవితంలో ఆయన ఉపకారాలు చేస్తున్నాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఉపకారం ఏమిటంటే నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదండి, మన ఆత్మ నశించిపోకుండా, మన ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన పడినటువంటి పాటే ఈ శిలువ యాత్ర అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనము అన్ని అడుగుతూ ఉంటాం, మన జీవితంలో ఏది కావాలన్నా మనం ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాం. కానీ గమనించాలి, ఆయన మన కోసం చేసినటువంటి ఈ యాగాన్ని మనము ఆలోచన చేయాలి, శిలువ ధ్యానాన్ని మనము చేయాలి. ఈ యొక్క శ్రమకాల ధ్యానంలో మనము శిలువ ధ్యానం చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం తలంచుకుంటూ ఉండాలి. ఆ శిలువలో సాగిన యాత్రను మనం తలంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే కనుక ఆయన చేసినటువంటి త్యాగము ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయరండి. అలాంటి త్యాగాన్ని ఆయన చేశాడు. మనం ఇంకా నువ్వు పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన మరి తన ప్రాణమును పెట్టినట్టుగా, మనల్ని ప్రేమించి తన ప్రాణమును అర్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాము. 2000 సంవత్సరాల క్రితము ఆయన చేసినటువంటి ఆ యాగమే ఈరోజు మనకు గొప్ప విడుదలగా కనబడుతూ ఉంది. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారు నిజముగా ఆ వీపంతా కూడా దున్నబడింది. అంత మాత్రమే కదా, చేతుల్లోనికి మేకులు, కాళ్ళలోనికి మేకులు దిగగొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద గుద్దారు, ఉమ్ము వేశారు. ఆయనను మరి ఆ యొక్క యెరూషలేము వీధులు నడిపించారు, వెనక నుంచి తన్నారు, తోశారు, ఏవేవో చేశారు, చిత్రవద చేశారు, బంతులాడారు, గేలి చేశారు, ఏలి చేశారు. అయినప్పటికీ కూడా మారు మాట్లాడలేదు. ఆయన శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యలో ఆయనను వేలాడదీశారు. మండుటెండలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన పలికినటువంటి మొదటి మాట మనము ధ్యానించాము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అనేటటువంటి మాట ఆయన మరి పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మరి రెండవ మాట, దొంగకు ఆయన ఇచ్చినటువంటి భరోసా. దొంగ దొరైనాడు అని చెప్పుకున్నాము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట అక్కడ మనం ధ్యానించుకున్నాము. తర్వాత అమ్మకు మరి ఒక భరోసాగా చెప్తున్నటువంటి మాట, అంటే ఆ యొక్క కుమారుడు యొక్క బాధ్యతను, అనగా బాధలో కూడా తల్లి బాధ్యతను మరవనటువంటి వాడుగా మనము మరి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుకున్నాము. అనగా తన యొక్క తల్లి యొక్క బాధ్యతను మరి తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. అది మూడవ మాటగా, అప్పగింత మాటగా కనబడుతూ ఉంది. ఇక నాలుగవదిగా, నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అని, ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన మరి బిగ్గరగా కేక వేసినట్టుగా నాలుగవ మాట మనం చూస్తూ ఉన్నాము. ఎడబాటు కలిగినటువంటి మాట అది. ఐదవదిగా, నేను తప్పికొనిచున్నాను అన్నారు. ఆరవదిగా, సమస్తము కూడా ఫినిష్ చేసి, నా వర్క్ ఫినిష్ అయిందని చెప్పి మొత్తానికి ఆయన సమాప్తమైనదని చెప్పేశారు. ఇక ఏడవదిగా కూడా మనం గమనిస్తే మరి అక్కడ అంటున్నమాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని మరలా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించారా? 7 మాటలలో మొదటి మాటలో ప్రార్థన ఉంది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని మొదలుపెట్టాడు. చివరి మాటకు వస్తేలోకి మరలా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థనా జీవితం మనకు కనబడుతూ ఉంది. మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మాటలో కూడా 7 మాటల్లో కూడా మొదటి మాట ప్రార్థనతోనే ప్రారంభించాడు, చివరి మాట కూడా ప్రార్థనతోనే ముగిస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన కలిగినటువంటి మాట ఈ మాట సామాన్యమైన మాట కాదండి. 7వ మాట చివరి మాట అయినప్పటికీ కూడా చాలా విలువైనటువంటి మాట, మనము గమనించవలసినటువంటి మాట, మనము నేర్చుకోవాల్సినటువంటి మాట, గ్రహించుకోవాల్సినటువంటి మాట. ఎందుకు అంటే కనుక తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో కూడినటువంటి మాటగా ఈ మాట కనబడుతూ ఉంది. ఇక్కడ బిగ్గరగా కేక వేసెను అనే మాట కూడా కనబడుతుంది. 23వ అధ్యాయము 46వ వచనంలో రాయబడినటువంటి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రాణమును మరి విడిచిపెట్టినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. చూసారా, శరీరము నుంచి ఆత్మ వేరవుతూ ఉంది. మరణము అంటే అదే కదా. మరణము అంటే మన శరీరము నుంచి ఆత్మ ఎడబాటు, ఆత్మ శరీరము యొక్క ఎడబాటుని ఏమన్నారంటే మరణము అన్నారు. ఇక్కడ స్పష్టముగా కనబడుతూ ఉంది ఈ విషయం. ఇక్కడ మరి ఈ మాటలో నుంచి మనం గమనించవలసిన మాట, ఆత్మను అప్పగించడం ఏమిటి? యోహాను సువార్త 19:30లో కూడా ఈ మాట కనబడుతూ ఉంది, ఆయన ఆత్మను అప్పగించినట్టుగా. అలాగే మత్తయి సువార్త 27:50లో కూడా బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచినట్టుగా ఆయన మరి ఇక్కడ మరి అద్భుతముగా పరిశుద్ధ గ్రంథంలో రాయించారు దేవుడు. మార్కు సువార్తలో కూడా చూస్తూ ఉన్నాము, గొప్ప కేక వేసినట్టుగా గొప్ప శబ్దముతో ఆయన మరి తన ప్రార్థనా విన్నపాన్ని దేవునికి తెలియచేసినట్టుగా తన యొక్క ఆత్మను అప్పగించున్నట్టుగా కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఈ మాట జరిగింది అంటే కనుక ఇది కూడా లేఖనము నెరవేర్పే అంటూ ఉన్నారు. లేఖనాల నెరవేర్పులో ఈ లేఖనం కూడా ఉంది. ఎక్కడ ఉంది అంటే కనుక కీర్తనల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు గారి చేత దేవుడు రాయించినటువంటి 31వ కీర్తన, 31వ దావీదు కీర్తన 5వ చరణాన్ని చదివినట్లయితే కనుక, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఎంత ఘనమైన కార్యాలండి ఇవన్నీ కూడా.
దావీదు గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి దాదాపుగా 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ దావీదు గారు మనం గమనించినట్లయితే కనుక నా దేవా నన్నేల చేయి విడిచితం అనేటువంటి మాట 4వ మాట కూడా మరి ఆయన ద్వారా దేవుడు ముందుగానే రాయించాడు. అలాగే అనేక ప్రవచనాలు మరి ఆ యొక్క 22వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ 31వ కీర్తనలో కనబడుతున్న మాట 7వ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. బా చూసారా, అంటే లేఖనము నెరవేరాలి. ఆయన జీవితం అంతా కూడా ఎలా కనబడుతూ ఉందంటే, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన తన ప్రాణము పెట్టేంత వరకు కూడా అన్ని లేఖనాలే. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి లేఖనము కూడా ఆయన నెరవేర్చాడు. అంటాడు కదా, ప్రతి దానిని కూడా నెరవేర్చడమే ఆయన పని అయ్యున్నది, అదే దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు ముందుగానే రాయించాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడినటువంటి ప్రతి ప్రవచనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చుకుంటా వచ్చేసారు. ప్రతి లేఖనాన్ని కూడా ఆయన నెరవేర్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, కొట్టివేయడానికి ఆయన రాలేదు అని ఆయనే స్పష్టముగా చెబుతున్నటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. ప్రతిదీ కూడా మరి ఆయన గురించి రాయబడినటువంటి లేఖన భాగమంతా కూడా నెరవేరింది. ఈ మాటతో కూడా ఆయన నెరవేర్చాడు. ఆ ఉద్దేశము కూడా మనం గమనించాలి. అంత మాత్రమే కాదండి, ఆయనే ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఆయనే ప్రాణం పెడతానని చెప్పాడు. అందుకని కదా తన ఆత్మను అప్పగించుకున్న తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచినట్టుగా మరి వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ మాట కూడా మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఆయన శిష్యులతో ఈ మాట చెప్పినట్టుగా మనందరికీ తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. అదండి, ఎవరో ప్రాణం తీలా, ఆయనంతటా ఆయనే ప్రాణం పెట్టాడు. దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే ఆయన ప్రాణాన్ని ఎవరు తీయడానికి అర్హత లేదు, ఆయనంతటా ఆయనే ప్రాణం పెట్టాడు. అంటే ఆ అధికారం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత. అంటే ఆయన పనంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని పెడుతూ తన ఆత్మను దేవునికి అప్పగించేసుకున్నాడు. తన తండ్రికి ఆత్మను అప్పగించుకున్నట్టుగా మరి ఈ మాటను మనం పరిశీలన చేస్తే సంపూర్ణ సమర్పణతో కూడినటువంటి మాట. ఈ మాట సంతృప్తితో పలికినటువంటి మాటగా ఈ మాట చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వచ్చినటువంటి పనంతా కూడా మరి ఫినిష్ అయిపోయిందనేటటువంటి విషయం 6వ మాటలో ఆయన చెప్తాడు. సమస్తము కూడా సమాప్తమైనది అని చెప్పేసిన తర్వాత వెంటనే ఈ మాట పలికేశాడు ఆయన. 4వ మాట కాడ్నుంచి చాలా స్పీడ్ మీద మాటలు జరుగుతూ ఉంటాయండి. 4వ మాట కాడ్నుంచి చాలా స్పీడ్ మీద నా దేవా నన్నేల చేయి విడిచితవని చెప్పి అక్కడ ఎడబాటును చూపిస్తే ఇక 7వ మాటలో మరలా కలిసిపోతూ ఉన్నాడు. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనిచ్చు ఉన్నాను. అంటే వారు కలిసి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉన్నారు. త్రియేక దేవుడుగా ఆయన ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎడబాటు వచ్చినప్పటికీ కూడా చివరి మాటలో మరలా ఏకమైనట్టుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప విశేషమైనటువంటి మాటగా ఈ మాట కనబడుతూ ఉంది. మీకు 7వ మాట అనేటటువంటిది మరి చాలా అద్భుతమైనటువంటి మాటగా మరి సంపూర్ణతకు సాదృశ్యంగా 7 మనకు కనబడుతూ ఉంది. అందుకని 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతినిగా ప్రకటించారు. అందుకని ఇక 7వది విశ్రాంతిగా మరి ఈ మాట ఆయన చెబుతూ ఉన్నాడు. గొప్ప కేకతో ఈ మాట పలికినట్టుగా మరి చెబుతూ ఉన్నారు. మనం గమనించినట్లయితే 7 మాటల్లో 4వ మాట, అలాగే 6వ మాట, 7వ మాట, ఈ 3 కూడా గొప్ప కేకతో ఆయన ఈ మాటలు పలికినట్టుగా మనం గమనించాలి. ఏలి ఏలి లామా సబక్తా అనేటటువంటి మాట పలికే సమయంలో కూడా బిగ్గరగా ఆయన మరి కేక వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే 6వ మాట అంటే సమాప్తమైనదనే మాటలో కూడా మరి బిగ్గరగా ఆయన అన్నట్టుగా, అలాగే 7వ మాట అలాగే చివరి మాటగా ఉన్నటువంటి ఈ మాట కూడా మరి బిగ్గరగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 3 గంటల సమయంలో మరి ఈ యొక్క మాట ఆయన అర్పించి ఆయన బలియాగాన్ని ముగించుకున్నాడు. గతంలో మనం మాట్లాడుకున్నాం, యెరూషలేములో చివరి బలి ఇచ్చే సమయము మధ్యాహ్నం 3 గంటలు. కరెక్ట్గా 3 గంటలకు ఈ బలియాగాన్ని ఆయన మరి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ అప్పగింతలు మనం గమనిస్తేనండి ఆత్మను అప్పగించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితాన్ని మనందరి కొరకు అప్పగించుకున్నాడు. మనందరి కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నారు. తండ్రికి అప్పగించుకున్నాడు, తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, గెత్సెమనే తోటలో మనుష్యుల చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడు. వెంట్రుకలు పెరుగు వారికి తన చెంపలను అప్పగించుకున్నాడు. ఉమివేయి వారికి తన ముఖమును అప్పగించుకున్నాడు. దున్నువారికి
తన వీపును అప్పగించుకున్నాడు, గుద్దువారికి తన ముఖమును అప్పగించుకున్నాడు, మేకులు కొట్టువారికి తన చేతులను కాళ్లను అప్పగించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టువారికి తన తలను అప్పగించుకున్నాడు. సరే, తన్ను తానే రిక్తునిగా మనందరి కొరకు అప్పగించుకున్నాడు. కొరడా జురించి వారికి తన శరీరమును అప్పగించుకున్నాడు. మారు మాట్లాడలేదండి, ఎవరు ఎన్ని చేసినా మారు మాట్లాడలేదు ఆయన. అంత మాత్రమే కాదు, వస్త్రములను కూడా ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని అప్పగింతలు ఆయన జీవితంలో ఉన్నవి. మన కోసమే తన్ను తానే అప్పగించుకున్నాడు, అర్పణగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆఖరిగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఎన్ని అప్పగింతలు కనబడుతూ ఉన్నవో. మరి ఈ మాట మనం గమనించినట్లయితే ఆత్మను అప్పగించినట్టుగా కనబడుతుంది. చాలా చరిత్ర ఈ మాటలు మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య మరి రాజసువార్త పరిచర్య అయింది. కొండ మీద ప్రసంగంలో ఆయన కొండ మీద మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి మాట గమనిస్తే, కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయము 2వ వచనం, అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగాను. ఎలాగు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ ఉన్నాడు. అంటే ఆయన ప్రసంగము ఎలా మొదలుపెట్టాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అంటే ఆత్మ అనే మాట ఆయన నోట మనం చూస్తున్నాం. ఆత్మ గురించి చెప్తున్నటువంటి మాట మనం చూసాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని పరలోక రాజ్యము వారిది. దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యములో ఉంటారని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కదండి, ఆత్మను గురించి ఆయన ఎక్కువ సందర్భాల్లో ఆయన ప్రసంగించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. మీకు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే కనుక, మత్తయి సువార్త 10:28 చదివితే మనకు అర్థమవుతుంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి. కానీ ఇక్కడ చాలా విషయం ఉందండి. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరైనా మన ప్రాణం మాత్రమే తీస్తారు, కానీ మరి దేవాది దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ కూడా శిక్ష అక్కడి నుంచి వస్తుంది. దేహం మాత్రమే కాదు, ఆత్మ కూడా శిక్ష. కాబట్టి మనం ఎవరికి భయపడాలంటే ఆయనకు భయపడాలి. ఆత్మ విషయం మనం దీనులుగా జీవించాలి. అంత మాత్రమే కదా, 6వ అధ్యాయము యోహాను సువార్త 63వ వచనం అంటున్నారు కదా, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ఫలము. మన్నైనా తిరిగి మన్నైపోతుంది, మన్నైనా తిరిగి మన్నైపోవాలి. ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళాలి. ప్రసంగ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మాట. అవును, మానవ శరీరాన్ని మనం గమనిస్తేనండి, మానవ యొక్క నిర్మాణం మనం గమనిస్తే, మరి ఆదికాండం 2:7 మనం చూస్తూ ఉన్నాము. నరుడు జీవాత్మాయను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. నాసికారంధ్రములో ఆయన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అనగా జీవింపజేసే ఆత్మగా ఆయన మనకు కనబడుతూ ఉన్నారు. అంటే మన నిర్మాణం అంతా ఎలాగుందంటే కనుక, దేవుడు మనకు శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. ఈ మూడు కలిస్తేనే మానవుడిగా పిలువబడుతూ ఉన్నాడు. లేకపోతే నిజంగా మనలోంచి ఆత్మ కనుక బయటికి వెళ్ళిపోయిందంటే, ప్రాణము కనుక పోయింది అంటే కనుక శవముగా మనం మార్చబడతాం. ఇక మనకు విలువ లేదు, వాల్యూ లేదు. మనలో ఆత్మ ఉంటేనే మనకు వాల్యూ, లేకపోతే విలువ లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే కనుక, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ చేయును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తూ ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథంలో అద్భుతంగా రాయబడిన మాటలు ఉన్నాయండి, మీరు చదువుకోండి. 3వ అధ్యాయం 19-21 వచనాలు చూస్తే, నేను కాదు ఆత్మను అని అక్కడ కనబడుతుంది. అంటే పర్సన్ పక్కన, వ్యక్తి పక్కన ఆత్మ అని రాస్తారు. ఆ వచనాలు అద్భుతంగా యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఈ ఆత్మ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే శరీరము మన్నని తిరిగి మన్నైపోతుంది. ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పగింత జరగాలి. చాలామంది ప్రసంగి 12:7 ఉన్నటువంటి మాట అనగా మన్నని తిరిగి మన్నైపోతుంది, ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందంటే ఎలా వెళ్ళిపోతుంది? ఆత్మ ఎలా వెళ్ళాలి, ఎలా అప్పగించుకోవాలి? అప్పగింత వెనకాల ఉన్నటువంటి ఒక కారణాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆత్మను మనం కూడా దేవునికి అప్పగించాలి. ఎలా పడతాలో అప్పగించేది కుదరదు, అప్పగింత తేడా రాకూడదు. ఎందుకంటే ఈ ఆత్మ ఏమాత్రముగా అన్న తేడా జరిగితే మరి యెషయా గ్రంథం 5:14 రాయబడినట్టు పాతాళములోనికి వెళ్ళిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. అదే నిత్యాగ్నిగుండము, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి ఆత్మ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్టెఫెను గారు కూడా తన ఆత్మను అప్పగించుకున్నట్టుగా రాయబడింది అపోస్తుల కార్యాలు 7:59. మరి మన ఆత్మను కూడా మనం అప్పగించుకోవాలి. ఎలా పడితే అలా కుదురుతుందంటే కనుక పేతురు పత్రికలో చాలా స్పష్టముగా ఉంది ఎలా అప్పగించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏ ప్రవక్తన అంటే సత్ప్రవక్తన కలవారై, మంచి ప్రవక్తన కలవారై, సత్ప్రవక్తన కలవారై అనగా వాక్యానుసారముగా జీవించే వారై మన ఆత్మలను మనము ఆయనకు అప్పగించవలసిన వారమై ఉన్నాము. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సత్ప్రవర్తన కలవారై, మంచి ప్రవక్తన కలవారై, చెడును విసర్జించి పాపమును అంటించుకోకుండా, ఆయనలో ఏ పాపము కూడా లేకుండా మనందరి కొరకు తన్ను తానే సమర్పించుకుంటాం మాత్రమే కాదు, కానీ పాపలోకములో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పాపం అనే దాన్ని అంటనివ్వకుండా చాలా పరిశుద్ధమైనటువంటి జీవితము, పవిత్రమైనటువంటి జీవితము, కల్మషము లేనటువంటి జీవితము, నిష్కలంకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి తను తాను అప్పగించుకోవడము మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధమైన ప్రవక్తను మనం కలిగిన వారమై మనము వాక్యానుసారముగా మన జీవితాన్ని మలచుకుని మనము మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. అందుకని పరిశుద్ధమైన ప్రవక్తన, సత్ప్రవక్తన, సత్యవాక్కు అనే ప్రవక్తను మనం కలిగి ముందుకు వెళ్ళాలి. అనగా దేవుని వాక్యాన్ని మనము చేతపుచ్చుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమయ్యాం. అలా మన ఆత్మను అప్పగించుకోవాలి. మరి ఈ మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేసిన మాట ఏమిటంటే మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉంచుకుని మనము మన ఆత్మను సిద్ధపరచుకుని ఆయనకు అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాము. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 7 మాటలలో తండ్రి నాయన, ఇదిగో చివరి మాట నీ ఆత్మను ప్రభువా నాయన, ఇదిగో మీరు అప్పగించుకున్న రీతిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. దేవా నీకు వందనాలు తండ్రి. నా ఆత్మని చేతికి అప్పగించుకొనిచున్నాను, నీ ప్రాణమును విడిచావు దేవా. ఇదిగో నాయన ఈ మాట ద్వారా రావాల్సిన దీవెనలు మాకు దయచేసి మమ్మల్ని మేము నాయన మరి సిద్ధపరచుకుంటూ నీ 2వ రాకడలో ఆయతపడే ధన్యత మా అందరికీ దయచేయమని, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.